నినాదం చేయండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు నిన్నట నుంచి జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈరోజు రేపు మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్లు ఉధృతంగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలో కూడా మధిర మున్సిపాలిటీ, ఇక్కడ ఏదులాపురం మున్సిపాలిటీ, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో నామినేషన్లు ఈ రోజున జనసేన పార్టీ తరఫున వేయటం జరుగుతుంది. ఈ రోజున ఏదులాపురం మున్సిపాలిటీలో ఒక 5గురు క్యాండిడేట్లు నామినేషన్ వేయటం జరిగింది. ఆ నామినేషన్ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసి అభ్యర్థులకి ఈ యొక్క మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజున రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో డబ్బులున్న వ్యక్తులు, అదేవిధంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, మంది బార్బలు ఉన్న వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు తప్ప సమాజం అంటే నిబద్ధత కలిగి సేవ చేయాలనే వ్యక్తులకి అవకాశం కల్పించట్లేదు. యువత చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నారు. మహిళలు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నారు. అనేక మంది సామాజిక కార్యకర్తలు వచ్చి సమాజాన్ని సేవ చేయాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏ పార్టీ కూడా ఈ రోజున అవకాశం కల్పించలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు 20 లక్షలు ఇచ్చినాం, 30 లక్షలు ఇచ్చినాం, 50 లక్షలు ఇచ్చి ఈరోజు ఇచ్చే పరిస్థితి. అందుకని ఈరోజు జనసేన పార్టీ మీరు చూసినట్లయితే అభ్యర్థులుగా గృహిణులని, అదేవిధంగా చదువుకున్న విద్యావంతులని, సామాజిక కార్యకర్తలను ఈరోజు మీకు ఏదులాపురం మున్సిపాలిటీలో అభ్యర్థులుగా నిర్ణయించాము. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా అభ్యర్థులుగా నిర్ణయించాం. ఖచ్చితంగా ప్రజల్లో అయితే మాకు కొంత మార్పు కనపడతా ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం కలుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఒక బలీయమైన శక్తిగా ఏదైతే మేము వ్యవస్థ మార్పు కోసం, వ్యవస్థలో పారదర్శకత, అదేవిధంగా జవాబుదారితనంతో వచ్చామో ఆ యొక్క మార్పును తెలంగాణలో తెచ్చే విధంగా ఈరోజు ప్రజల్లో చాలామంది అభ్యర్థులు ముందుకు వచ్చి ఈరోజు జనసేన పార్టీ తరఫున క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం మాకు దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు జనసేన తరఫున నామినేషన్ ఇస్తారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ
సమాచార హక్కుల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మా పైన నమ్మకం ఉంచి మా అమ్మగారికి సీటు కేటాయించడం జరిగింది. మాది జలగర్ నగర్ ఏలాపురం మున్సిపాలిటీ 4వ వార్డు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మా అమ్మగారైనటువంటి బోయిన కుమారి గారు పోటీ చేస్తున్నారు. ఆమెను గెలిపించుకొని సీనన్నకి అత్యధిక మెజార్టీతో ఆమెను గెలిపించుకొని సీనన్నకి గిఫ్ట్ ఇవ్వడంగా జరుగుతుంది.